సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజను కుమారుడు భరత్ సాయి రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు కుమారి జయారెడ్డి, తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, కోన సంతోష్, రామరెడ్డి, ప్రభు, సత్యనారాయణ, కందికృష్ణ, పట్నం సుభాష్, బుచ్చిరాములు, ప్రకాష్ మరియు పట్టణ ప్రజలు, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ముగింపుకి స్వాగతం. ముగింపుకి అలాగే అభిషేకం సంకీర్తంలో భక్తులందరూ కూడా పాల్పంచుకోవాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం. స్వామి చేయడం స్వామి శర్మయ్యప్ప ఇక్కడ మరి పూజలు నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం కూడా అట్లానే
నివాసంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగానే డిసెంబర్ 31 ఆంగ్ల నూతన సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉదయం సాయంకాలం 2 పూటల అత్యంత వైభవంగా మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో ఈసారి కూడా జగ్గారెడ్డి గారి నివాసంలో పూజ చేయడం జరిగింది. మరి భక్తులందరూ మరి ఇక్కడ గురుస్వాములు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా పాదవందనాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన భక్త ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మనం పూజలు చేయడం ఎందుకు మనందరూ తెలుసు. అందరూ కూడా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని మరి కోరుకుంటూ మరి ఇంగ్లీష్ సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది. అందరు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనమందరూ అయ్యప్ప సన్నిధిలో ఇంత సమయం ఉండి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇంతసేపు కూర్చొని మీరందరూ మరి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మన జయప్రకాష్ రెడ్డి గారింట్లో వారి కుమారు చేత అంగరంగ వైభవంగా అభిషేక పూజా కార్యక్రమం ఉదయం చేయడం జరిగింది. మళ్ళా ఈవినింగు సాయంత్రం ఉష పూజ, దీపారాధన మరియు 18 పడి పూజ మహోత్సవ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి మన జయప్రకాష్ రెడ్డి స్వామిని మరియు నిర్మలమ్మను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాజకీయం అత్యంత అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.